రాజమౌళి ప్లానింగ్ సినిమాను వరల్డ్ వైడ్ ఆడియన్స్ దగ్గరకు ఎలా తీసుకువెళ్లడమే కాదు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎలా విడుదల చేయాలో తెలిసిన ఎక్స్పర్ట్ మహేష్ తో తీస్తున్న వారణాసి మూవీని 2027 ఏప్రిల్ 7నే ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు ఈ డేట్ ఎక్కడ మిస్ అయిపోతుందని ముందే కర్చీఫ్ వేసేసాడా ఈ డేట్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ పెద్ద సినిమా అందులోనూ పాన్ వరల్డ్ మూవీ వారణాసి సెలవులో రిలీజ్ అయితేనే పెట్టుబడి ఈజీగా రాబట్టడానికి అవకాశం ఉంది 1000 కోట్లతో వారణాసిని ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తీస్తున్నాడు జక్కన్న అటు సంక్రాంతి దసరా క్రిస్మస్ ఇటు సమ్మర్లో వారణాసి రావడం లేదు ఏప్రిల్ 7న రిలీజ్ చేయడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది సాధారణంగా కొత్త సినిమాలు గురు శుక్రవారాలు రిలీజ్ అవుతాయి అయితే వారణాసి రిలీజ్ అవుతున్న ఏప్రిల్ 7 బుధవారం ఉగాది సెలవు కలిసొచ్చింది ఉగాది తెలుగు వాళ్లకు మాత్రమే పండుగైనా అదే రోజు మరాఠీస్ గుడి పడ్వా పండుగను ఘనంగా జరుపుకుంటారు మనకు ఉగాది ఎలాగో గుడి పడ్వా మరాఠీయులకే కాకుండా కొంకణీలకు నూతన సంవత్సరాది వారణాసి కథకు జక్కన్న మైథలాజికల్ టచ్ ఇచ్చాడు ఆ మధ్య రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో కథ వారణాసిలో మొదలై రాముడు కనిపించడంతో ఎండ్ అవుతుంది 2027లో శ్రీరామనవమి ఏప్రిల్ 15న రాగా 8 రోజుల ముందే ఏప్రిల్ 7న వారణాసి థియేటర్స్ లోకి వస్తున్న రిలీజ్ డేట్ తో రాముడికి సంబంధం ఉంది గుడి పడ్వా పండుగను బ్రహ్మ విశ్వాన్ని సృష్టించిన రోజుగా చెప్తారు అలాగే రాముడు రావణుణ్ణి జయించి అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా నమ్ముతారు వారణాసి ఏప్రిల్ 7న సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అన్న పేరే కానీ చాలా సెలవులు కలిసొస్తున్నాయి వీకెండ్స్ కాకుండా 4 పండుగలు ఒక హాలిడే దాని తర్వాత మరొకటి వస్తున్నాయి ఇలా 2 వారాల పాటు వారణాసి హాలిడేస్ తో పండగ చేసుకుంటోందా వారణాసి రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7న 2 పండుగలు ఉగాది గుడి పడ్వా కలిసొచ్చాయి 10-11 వీకెండ్ కాగా 14-15 బుధ గురువారాల్లో అంబేద్కర్ జయంతి శ్రీరామనవమి కలిసి రానుంది ఆ వెంటనే లాంగ్ వీకెండ్ వచ్చేస్తుంది 18 ఆదివారం అందులోనూ హనుమత్ జయంతి ఇక సోమవారం మహావీర్ జయంతి ఎలాగూ హాలిడేనే ఇలా 4 హాలిడేస్ రావడంతో ఏప్రిల్ 7న వారణాసిని తీసుకొస్తున్నాడు జక్కన్న రిలీజ్ డేటు నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ముందుగా వారణాసిలో ఏప్రిల్ 7 2027తో హోల్డింగ్స్ పెట్టారు ఇందులో సినిమా పేరే లేదు కనీసం రిలీజ్ అని కూడా లేదు రాజమౌళి ప్రమోషనల్ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరుసటి రోజు శుక్రవారం ఎక్స్ వేదికగా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించాడు రాజమౌళి తన డిఫరెంట్ ప్రమోషన్ తో కిక్కెక్కిస్తాడు మహేష్ పాస్పోర్ట్ సీజ్ చేసి సినిమా మొదలైందని చెప్పాడు జక్కన్న ఏదీ సూటిగా చెప్పడు హత్తుకుపోయేలా ఆడియన్స్ కెక్కిస్తాడు అలాగే ఫస్ట్ లుక్ లో హీరో ఫేస్ చూపించకుండా మెడలో ఉన్న త్రిశూలం నంది ఢమరకో ఉన్న లాకెట్ తో పురాణాలకు లింక్ ఉందన్న హింట్ ఇచ్చాడు ఇలాగే ముందుగా హోల్డింగ్స్ తో క్లూ ఇచ్చి అఫీషియల్ గా ప్రకటించాడు జక్కన్న గత ఏడాది డిసెంబర్లో అవతార్ 3 రిలీజ్ టైంలో వర్చువల్ వీడియో ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరూన్ తో జక్కన్న మాట్లాడుతూ ఇంకో 7-8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందన్నాడు ఈ లెక్కన ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తవుతుంది హాలీవుడ్ టెక్నీషియన్స్ తో రూపొందుతున్న వారణాసి పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతోంది